ఓకే. సో, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, నెస్టెడ్ లూప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నెస్టెడ్ లూప్స్ అంటే, నేను మీకు ఆల్రెడీ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటో చెప్పాను. అంటే ఇఫ్ లోపల ఇఫ్ అనమాట. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఇఫ్ లోపల ఇఫ్ అని అర్థం. నెస్టెడ్ ఇఫ్ అంటే. అలా ఇఫ్ లోపల ఇఫ్, ఇఫ్ లోపల ఇఫ్, ఇఫ్ లోపల ఇఫ్ అలా ఎన్ని ఇఫ్‌లైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడేంటి అంటే, ఇప్పుడు ఇక్కడేంటి అంటే నెస్టెడ్ ఫర్ అనమాట ఇప్పుడు. ఇప్పుడేంటి నెస్టెడ్ ఫర్ లూప్. అంటే లూప్స్‌ను కూడా ఒక లూప్ లోపల ఇంకో లూప్ రాయొచ్చా అంటే రాసుకోవచ్చు. అది ఎలా రాయాలి? ఏం చేస్తే అవుతుంది? ఆ సింటాక్స్ ఎలా ఉండాలి? అవన్నీ నేనిప్పుడు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ నేను మళ్ళీ మన రీబాక్స్ వరల్డ్ అనే వెబ్‌సైట్‌లోకొచ్చేసాను. నీకు మళ్ళీ చెప్తున్నాను. రీబాక్స్ వరల్డ్ అనే వెబ్‌సైట్ పైథాన్ నేర్చుకోవడానికి చాలా మంచి వెబ్‌సైట్ ఇది. మీకు పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే రీబాక్స్ వరల్డ్ అనే వెబ్‌సైట్ చాలా ఉపయోగపడుతుంది మీకు చెప్తున్నాను నేను నిజంగా. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ రీబాక్స్ వరల్డ్ వెబ్‌సైట్ అనేది. అంటే బేసికల్లీ ఈ వెబ్‌సైట్‌లో మీరేం చేస్తున్నారంటే, మీరు ఈ రైట్ సైడ్ కొంత కోడ్ రాసి, ఏదో కోడ్ మీరు రైట్ సైడ్ కోడ్ రాసి, ఈ రోబోట్‌ని మీకు నచ్చినట్టుగా మూవ్ చేస్తున్నారు బేసికల్లీ చెప్పాలంటే. మీరు ఈ రోబోట్‌ని పట్టుకొని ఏం లాగట్లేదు, ఏమి చేయట్లేదు. మీరు జస్ట్ ఈ రైట్ సైడ్ కోడ్ రాసి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రోబోట్‌ని మీకు నచ్చినట్టుగా మూవ్ చేస్తున్నారంతే. ఓకే. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకసారి అప్పట్లో నేను మీకు ఫర్ లూప్ స్టార్టింగ్‌లో చెప్పేటప్పుడు చెప్పాను మీకు ఆల్రెడీ. ఈ రోబోట్‌కొచ్చేసరికి మెయిన్‌గా మెయిన్‌గా ఈ 2 ఫంక్షన్‌లు చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఫంక్షన్స్ అంటే ఏంటి? అవన్నీ ఏంటో నేను మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలా ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవాలి అన్నీ కూడా నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు దాని గురించి టెన్షన్ పడకండి. ఇక్కడ మూవ్ అని చెప్పి ఒకటుంది. టర్న్ లెఫ్ట్ అని చెప్పి ఒకటుంది. అవునా? ఇక్కడ మూవ్ అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే బేసిక్‌గా చెప్పాలంటే ఒక పననమాట. మనం మూవ్ అని అన్నామంటే ఈ పనిని ఈ రోబోట్‌కి చెప్తున్నాము అని అర్థం బేసికల్లీ. నేనిక్కడ మూవ్ అని అన్నాను అంటే దాని అర్థం ఏంటి? ఈ మూవ్ అనే పనిని ఈ రోబోట్‌కి చెప్తున్నాను. ఈ పని చెయ్యి అని చెప్తున్నానన్నమాట బేసికల్లీ. ఓకే. మూవ్ అంటే ఏంటి? ముందుకెళ్ళడం. అవునా గదా! ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తాను చూడండి. మూవ్ అయింది చూసారా? ఒకసారి మూవ్ అయింది. మనం ఆల్రెడీ ఫర్ లూప్ మాట్లాడుకునేటప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం. ఒకేసారి ఇప్పుడు నేనిలా ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 దాకా రావాలంటే ఇక్కడ నేను మూవ్, మూవ్, మూవ్ అని చెప్పి 10 టైమ్స్ రాసుకోవాల్సొస్తుంది. అవునా? ఇలా 10 టైమ్స్ రాసుకోవాల్సొస్తుంది. కానీ దానికి మనం ఒక సొల్యూషన్ గూడా కనిపెట్టాం. దానికి మనం ఒక ఈజీ సొల్యూషన్ గూడా కనిపెట్టాం. ఏంటి? ఒక ఫర్ లూప్ రాసుకుందాం సార్ అని చెప్పి ఒక సొల్యూషన్ కనిపెట్టాం. ఒక ఫర్ లూప్ రాసుకుందాం అని చెప్పి మనం ఒక సొల్యూషన్ కనిపెట్టామనమాట. అదెలా రాస్తాం చెప్పండి? అంటే ఈ పర్టిక్యులర్ రోబోట్‌ని ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళేలా ఒక ఫర్ లూప్ రాద్దాం. ఎన్ని స్టెప్స్ ఉన్నాయిక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, 9 స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే. 9 సార్లు ఏం చేయాలి? మనం ఒక్కసారి మూవ్ అని రాస్తే ఏమవుతుంది? ఈ రోబోట్ ఒకసారి మూవ్ అవుతుంది. మళ్ళీ మూవ్ అవ్వాలి. మళ్ళీ మూవ్ అవ్వాలి. మళ్ళీ మూవ్ అవ్వాలి. మళ్ళీ మూవ్ అవ్వాలి. అలా ఎప్పటిదాకా మూవ్ అవ్వాలి? 10 దాకా మూవ్ అవ్వాలి. అవునా? మీరు స్లోగా వెళ్తున్నాను అని అనుకోవద్దు. మీ బ్రెయిన్‌లో కాన్సెప్ట్ కూర్చునేదాకా నేను స్లోగానే వెళ్తాను. కాన్సెప్ట్ మీకొచ్చేయాలి అంతే. లూప్ అంటే ఏంటి? వైల్ లూప్ అంటే ఏంటి? ఇఫ్ అంటే ఏంటి? నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? నెస్టెడ్ లూప్ అంటే ఏంటి? అవన్నీ మీకు తెలియాలి. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా రాస్తాను చెప్పండి సింపుల్‌గా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని సార్లు తిరగాలి? 9 టైమ్స్ అనుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 దగ్గర ఉన్నాం. 1 నుంచి 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6,
67, 78, 8-9, 9-10. అంటే ఇలా ఒకటి, 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 ఒకటి అలా ఎన్ని సార్లు మూవ్ అవ్వాలి? 10 టైమ్స్ మూవ్ అవ్వాలన్నమాట. ఐ మీన్ 9 టైమ్స్ మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వస్తాంగా 10 దగ్గరికి. మనం 100 దగ్గర ఉన్నాం కాబట్టి ఓన్లీ 9 అడుగులేస్తే చాలు. ఒకవేళ మనం 0 దగ్గర ఉండుంటే 10 అడుగులు వేయాలి. 10 స్టెప్స్ వేయాలి. కానీ మనం ఆల్రెడీ 1 దగ్గర ఉన్నాం కాబట్టి 9 స్టెప్స్ వేస్తే చాలు 10 వచ్చేస్తది. ఓకే. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 9 ఏం పని చేయాలి? ఓకే. లూప్‌లో 9 టైమ్స్ చేయమని చెప్పాం మనం. అందంగా దీనికి లూప్‌లో 9 టైమ్స్ ఒక పని చెయ్యాలి అని చెప్పాం. కానీ ఏం పని చెయ్యాలి అనేది దీనికి ఇంకా చెప్పలేదు. లూప్‌లో ఒక పని చెయ్యాలని మాత్రమే చెప్పాం. కానీ ఏం పని చెయ్యాలి అనేది చెప్పలేదు. ఆ ఏం పని చేయాలనేది ఎలా చేయాలి? ఇక్కడ లోపలికొచ్చి మూవ్. ఓకే. 9 టైమ్స్ మనం ఏం పని చేయమంటున్నాం? మూవ్ అవ్వమంటున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, 9 సార్లు ఒకే పని చేసిందన్నమాట ఇది. ఇది 9 సార్లు కూడా మీరు గమనిస్తే 9 సార్లు కూడా చేసిన పని ఒకటే ఇది. అవునా కదా? 9 సార్లు కూడా చేసిన పని ఒకటే. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, ఓకే. ఇది చాలా ఈజీ చెప్పాలంటే. ఇది చాలా ఈజీ గదా! ఇప్పుడు నాకు నా ఔట్‌పుట్ ఎలా రావాలి అంటే, ఇప్పుడు నాకు నా ఔట్‌పుట్ ఎలా రావాలి అంటే, ఫస్ట్ నా రోబోట్ ఇలా ఉంది గదా! ప్రస్తుతానికి. నా రోబోట్ ఇలా ఉంది గదా! ఫస్ట్ నా రోబోట్ ఏమవ్వాలంటే, గిరమని చెప్పి తిరగాలన్నమాట ఒకసారి. ఒకసారి రౌండ్ తిరగాలన్నమాట. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ రోబోట్ ఫస్ట్ ఇలా ఫేస్ అయ్యి ఉంది గదా! ఇటువైపు, ఇటువైపు ఫేస్ అయ్యి ఉంది గదా! ఇప్పుడు నాకు ఫస్ట్ రోబోట్ చేయాల్సిన పనేంటి అంటే, నా రోబోటు ఇలా ఒకసారి ఇలా రౌండ్ తిరగాలన్నమాట. అక్కడే ఈ 1 అనే సెల్‌లోనే రౌండ్ తిరగాలి. ముందుకు ఒక అడుగేయాలి. మళ్ళీ రౌండ్ తిరగాలి. మళ్ళీ ముందుకు ఒక అడుగేయాలి. మళ్ళీ రౌండ్ తిరగాలి. మళ్ళీ ముందుకు ఒక అడుగేయాలి. మళ్ళీ రౌండ్ తిరగాలి. మళ్ళీ 1 స్టెప్ ముందుకేయాలి. 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 అలా 10 దాకా రావాలి అని చెప్పి అనుకుంటున్నాను నేను. దానికి మనం కోడ్ ఎలా రాస్తాము? దానికి మనం కోడ్ ఎలా రాస్తాం? సింపుల్ మీరు మాత్రం ఏమీ చేయకూడదు. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కోడ్ రాయడం మాత్రమే మీరు చేయాలి. కోడ్ రాసిన తర్వాత మీరు దాన్ని కంట్రోల్ చేయరు, ఏమి చేయరు. మీ కోడే దాన్ని కంట్రోల్ చేస్తది. ఓకే. అంటే ఏమవ్వాలిక్కడ? నా రోబోట్ ఫస్ట్ గిరామని చెప్పి రౌండ్ తిరిగి మళ్ళీ ఇదే ఫేసింగ్ రావాలి. ఒక స్టెప్ ముందుకేయాలి. మళ్ళీ తిరగాలి. మళ్ళీ ఒక స్టెప్ ముందుకేయాలి. మళ్ళీ తిరగాలి. మళ్ళీ ఒక స్టెప్ ముందుకేయాలి. అంటే ఇక్కడ తిరిగి ఒక స్టెప్, తిరిగి ఒక స్టెప్, తిరిగి ఒక స్టెప్ అంటే ప్రదక్షిణాలంటారు చూసారా? ఇక్కడ ప్రదక్షిణాలు చేసి ఒక స్టెప్ ముందుకేస్తది. మళ్ళీ ప్రదక్షిణాలు చేసి ఒక స్టెప్ ముందుకేస్తది. మళ్ళీ ప్రదక్షిణాలు చేసి ఒక స్టెప్ ముందుకేస్తది. అలా 10 దాకా రావాలన్నమాట. ఈ ప్రాజెక్ట్‌నే నేనేమని ముద్దుగా పిలుస్తానంటే 'రింగా రోజెస్' ప్రాజెక్ట్ అంటాం. ఈ ప్రాజెక్ట్‌కి నేను పెట్టుకున్న ముద్దు పేరేంటి అంటే 'రింగా రోజెస్'. మరదే కదా మనం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇక్కడ ఎలా తిరుగుతున్నాం, ముందుకొస్తున్నాం, మళ్ళీ తిరుగుతున్నాం, ముందుకొస్తున్నాం, మళ్ళీ తిరుగుతున్నాం, ముందుకొస్తున్నాం. సో, అదే కదా మన పని చేసేది. ఇప్పుడు అందుకే దీనికి నేనేం పేరు పెట్టానంటే 'రింగా రోజెస్' అని పేరు పెట్టుకున్నా. ఓకే. ఇప్పుడు కోడ్ రాద్దాం. ఓకే. ఇప్పుడు కోడ్ రాద్దాం. నాకిక్కడ 2 పనులు జరగాలి. బేసిక్‌గా నాకిక్కడ 2 పనులు జరగాలి. ఆ 2 పనులు ఏంటంటే, ఫస్ట్ ఇది ఒక సర్కిల్‌లా తిరగాలి. ఇలా దానంతట అదే ఇలా తిరగాలి. తిరిగిన తర్వాత సెకండ్ పనేంటంటే, ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి. మళ్ళీ తిరగాలి. మళ్ళీ ఒక స్టెప్ ముందుకేయాలి. మళ్ళీ తిరగాలి. మళ్ళీ ఒక స్టెప్ ముందుకేయాలి. మళ్ళీ తిరగాలి. మళ్ళీ ఒక స్టెప్ ముందుకేయాలి. అలా ఇక్కడి దాకా వచ్చేయాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అర్థం చేసుకోవాలంటే, మనం
నెస్టెడ్ లూప్ అంటే ఏంటో తెలుసుకోవాలి బేసికల్లీ. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలంటే ఫస్ట్ నెస్టెడ్ లూప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉంటే దాన్నే నెస్టెడ్ లూప్ అంటారు. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఒక ఇఫ్ ఒక ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఉంటుంది. దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. కానీ నెస్టెడ్ లూప్ అంటే ఏంటి? ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉండడం అన్నమాట. అది ఎలాగో చెప్తాను. ఇక్కడ మనం 2 పనులు చేయాలి. 1 రౌండ్‌గా తిరగాలి. 2 ముందుకు నడవాలి. మళ్ళీ రౌండ్‌గా తిరగాలి. మళ్ళీ ముందుకు నడవాలి. తర్వాత మళ్ళీ రౌండ్‌గా తిరగాలి. మళ్ళీ ముందుకు నడవాలి. ఓకే. దీన్ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్‌గా తిరగడం అంటే ఏంటి? రౌండ్‌గా తిరగడం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ అండర్‌స్కోర్ లెఫ్ట్ అని రాశాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. టర్న్ లెఫ్ట్ అని రాశాననుకోండి ఏమవుద్దో చూడండి నా రోబోట్ ఒకసారి. లెఫ్ట్ తిరిగిందా? నేనిక్కడ టర్న్ లెఫ్ట్ అని రాస్తే నా రోబోట్ లెఫ్ట్ తిరిగింది. ఓకే. నేను ఇంకోసారి టర్న్ లెఫ్ట్ అని రాస్తాను చూడు. ఒకసారి మళ్ళీ ఇనీషియల్ పొజిషన్‌కి రావడం. ఇక్కడ 2 సార్లు టర్న్ లెఫ్ట్ అంటున్నాను ఏం జరుగుద్దో చూడండి. 1, 2 సో 2 సార్లు లెఫ్ట్‌కి తిరిగిందనమాట. ఓకే. ఇప్పుడు 3 సార్లు లెఫ్ట్‌కి రాస్తున్నాను చూడండి. టర్న్ లెఫ్ట్. సారీ. టర్న్ లెఫ్ట్. ఇప్పుడు మళ్ళీ ఇనీషియల్ పొజిషన్‌కి వద్దాం. మళ్ళీ ఏం జరుగుతుందో చూడండి. 1, 2, 3 3 సార్లు తిరిగింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఓకే. ఇక్కడ నేను 4 సార్లు టర్న్ లెఫ్ట్ అన్నానంటే ఫస్ట్ ఇలా ఫేస్ అయింది ఇటువైపు తిరుగుద్ది. తర్వాత ఇటువైపు తిరుగుద్ది. తర్వాత ఇటువైపు తిరుగుద్ది. తర్వాత మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్‌కి అది వచ్చేస్తది. మీకు అర్థమైందా? ఫస్ట్ ఇది ఇలా ఉంది ఫేసింగ్. ఫస్ట్ టర్న్ లెఫ్ట్ అన్నాను. ఫస్టే నేనేమన్నాను? టర్న్ లెఫ్ట్ అన్నాను. టర్న్ లెఫ్ట్ అనగానే ఈ రోబోట్ ఇలా ఇటువైపు తిరుగుద్ది. నా యారో ఎక్కడుందో ఒకసారి చూడండి. ఇటువైపు తిరుగుద్ది నా రోబోట్. తర్వాత నేనేమన్నానంటే మళ్ళీ టర్న్ లెఫ్ట్ అన్నాను. ఇలా తిరిగున్న ఈ ఫేసింగ్ ఉన్న రోబోట్ మళ్ళీ లెఫ్ట్ అనగానే లెఫ్ట్ తిరుగుతది. అంటే ఈళ్ళు ఈ ఫేసింగ్ వచ్చారు. సో, ఇప్పుడు ఇలా 4 లైన్‌లు రాసే బదులు ఓకే. ఇలా 4 లైన్‌లు రాసే బదులు మనం ఒక ఫర్ లూప్ వాడుకోవచ్చా? ఇలా మొత్తం 4 లైన్‌లు అదే 4 లైన్‌లు కోడ్ రాసే బదులు ఒకే ఒక ఫర్ లూప్‌లో ఈ కోడ్ అంతా రాసేయచ్చా? ఈజీగా రాసేయచ్చు. సో, అదెలా రాయాలి సింపుల్‌గా ఇక్కడ ఫర్ I in range of 4. ఓకే. ఫర్ I in range of 4 ఏం చేయాలి? ఇది ఇలా రౌండ్‌గా తిరగాలి అంటే ఫస్ట్ ఇక్కడ తిరగాలి. తర్వాత ఇక్కడికి తిరగాలి. తర్వాత ఇక్కడికి తిరగాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ తిరగాలి. అంటే నువ్వు ఒకేసారి 4 సార్లు తిరుగుతున్నావు. ఒకే రోజులో. దీన్ని మళ్ళీ ఇదే పొజిషన్‌కి తీసుకురావాలంటే ఏం చేయాలి? దీన్ని అటు, ఇటు, అటు, ఇటు తిప్పేస్తే అయిపోద్ది. అర్థమైందా అందరికి? ఓకే. ఇప్పుడొకసారి ఏం పని చేయాలి అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడొకసారి చూడండి. 1, 2, 3, 4 చూసారా? ఏ పొజిషన్‌లో ఉందో ఆ పొజిషన్‌కే తిరిగి మళ్ళీ వచ్చేసింది. మన దగ్గరిప్పుడు మన దగ్గరిప్పుడు 2 లూప్‌లున్నాయి. ఒకటి మూవ్ అవ్వడానికి, 2 ఇలా టర్నింగ్ తిరగడానికి 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటిని ఎలా కలపాలి? నాకేమవ్వాలి? అలా రౌండ్‌గా తిరగాలి. ప్లస్ ఒక్కసారి తిరగడం అయిపోయిన వెంటనే ఒక స్టెప్ ముందుకేసేయాలి. మళ్ళీ తిరుగుతుంది. మళ్ళీ ఒక స్టెప్ ముందుకేస్తది. మళ్ళీ తిరుగుతుంది. మళ్ళీ ఒక స్టెప్ ముందుకేస్తది. అలా కావాలి నాకు. సో,
నా దగ్గర బేసికల్లీ 2 లూప్‌లున్నాయి. మీకు తెలిసుంటే నా దగ్గర బేసికల్లీ 2 లూప్‌లున్నాయి. సో, ఇదొక లూపు, ఇదొక లూపు. ఇప్పుడు ఈ లూప్ రెండిటిని నేను ఎలా కలపాలి సార్? అనేది మాట్లాడుకుందాం. ఈ లూప్ రెండిటిని నేను ఎలా కలపాలి? ఎందుకంటే నాకు అప్లికేషన్ కూడా కలిపేసొచ్చిన అప్లికేషన్ వచ్చింది. తిరగడం, మూవ్ అవ్వడం, తిరగడం, మూవ్ అవ్వడం, తిరగడం, మూవ్ అవ్వడం. 2 సైమల్టేనియస్‌గా జరగాలి సార్ అని చెప్పొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటప్పుడే నెస్టెడ్ లూప్స్ వాడతారు. అదెలా వాడతారనేది తెలుసుకో ఒకసారి. ఇప్పుడు నేను మూవ్ అవ్వడానికి ఎలా మూవ్ అవ్వాలో ఒకసారి రాస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఐ. ఓకే. 9 సార్లు. 9 సార్లు రిపీట్ అవ్వాలి అని చెప్తాం. ఓకే. 9 సార్లు రిపీట్ అవ్వాలి ఓకే. కానీ ఏ ఏ కోడ్ రిపీట్ అవ్వాలి? ఏం పనులు మేము రిపీట్ చేయాలి? మీకు అర్థమైందా? ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని నేను రిపీటెడ్‌గా రాసుకోవాలి. ఇక్కడ ఈ ఫర్ లూప్ లోపలికొస్తే మీరేం జేయాలి? మీకు ఏదైతే ఐ మీన్ ఒకటే పని పదే పదే చేయాలనుకుంటున్నారో, అప్పుడు మీరు ఫర్ లూప్ వాడుకుంటారు. ఇక్కడ పదే పదే చేస్తున్న పనులేంటి చెప్పండి? 1 మూవ్ అవ్వడం, 2 లెఫ్ట్‌కి తిరగడం. లెఫ్ట్‌కి తిరగడం అంటే ఎన్ని సార్లు తిరగడం? 4 సార్లు తిరగడం. ఒకసారి గాదు గదా! మీరు ఒకసారి లెఫ్ట్‌కి తిరిగితే నేను మొత్తం తిరిగేసాను అనుకోకూడదు. మీరు ఏ పొజిషన్‌లో అయితే ఉన్నారో, మీరిప్పుడు నా కర్సర్ ఎటువైపయితే ఉందో, అటువైపు మాత్రమే తిరగాలి. ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఇలాగే తిప్పాలంటే ఏం చేయాలి? 4 సార్లు లెఫ్ట్, లెఫ్ట్‌కి తిప్ మా తి తిరగమని చెప్పాలి. అదెలా చెప్తాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మీకు ఆల్రెడీ చెప్పాను. మూవ్ అవ్వడం, తిరగడం, 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 మూవ్ అవ్వడం, తిరగడం. అలా అవుతుందా? అందుకే ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 ఓకే. 4 సార్లు ఏం పని చేయాలి? టర్న్ లెఫ్ట్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, ఇది మెయిన్ ఫర్ లూప్ బేసికల్లీ చెప్పాలంటే. ఇది దీని చిల్డ్రన్. అంటే దీని లోపల ఉంది గదా! ఒక ఫర్ లోపల ఇంకో ఫర్ ఉందిక్కడ. ఇదొక ఫర్ లూప్. దాని లోపల ఇంకో ఫర్ లూప్ ఉంది నీకు. అది ఎలా అవుతుంది సార్ అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోబోట్‌ని కదపాలి అనుకుంటున్నా. ఈ రోబోట్‌ని కదపాలి అంటే నేనేం రాయాలి? మూవ్ రాయాలి. అవునా? ఈ రోబోట్‌ని ముందుకు కదపాలి అనుకుంటే నేను ఏ కోడ్ రాయాలి? మూవ్ అనే ఫంక్షన్ రాయాలి. ఓకే. రాయాలి. ఓకే. వెరీ గుడ్. అదెక్కడ రాయాలి? ఇక్కడ ఈ పర్టిక్యులర్ లూప్ ఏంటి చెప్పండి? ఓన్లీ లెఫ్ట్ టర్నింగ్ తిరగడానికి మాత్రమే. ఐ మీన్ లెఫ్ట్ టర్నింగ్ అంటే 4 సార్లు లెఫ్ట్ టర్నింగ్ తిరగడానికి మాత్రమే ఈ లూప్. ఇక్కడ ఈ లూప్ ఏంటి? నువ్వు 9 టైమ్స్ ఏం చేసినా ఓకే అని అర్థం. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ లెఫ్ట్ అంటున్నాం గదా! అది తిరిగి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌లో వచ్చేసింది. ఓకే. ఒకవేళ ఇక్కడ నేను గనక మూవ్ ఇస్తే ఏమవుతుంది? నేను మూవ్ ఇక్కడిస్తే ఏమవుతుంది అనేది చూడండి ఒకసారి. చూసారా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ నార్మల్‌గా నాకేం జరగాలి అంటే బేసికల్లీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఐ అనేదాన్ని ఏమంటాం? లూపింగ్ వేరియబుల్ అని అంటాం అని చెప్పాను. ఓకే. ఫస్ట్
ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లూపింగ్ వేరియబుల్ వెళ్ళాలి? 0 నుంచి 9 దాకా. గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్‌లో ఎప్పుడు 0 తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏమవుద్దంటే, i అనే ప్లేస్‌లో ఫస్ట్ 0 వస్తది. i అనే ప్లేస్‌లో ఫస్ట్ ఏమొస్తుంది? 0 వస్తది. 0 వచ్చిన తర్వాత, ఈ ఫర్ లూప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఈ లోపల ఏ కోడ్ అయితే రాసారో, దాన్ని పదే పదే ఎగ్జిక్యూట్ చేయడమే ఈ లోపల ఉన్నోళ్ళ ఇంటెన్షన్. ఫర్ లూప్ లోపల ఉన్న వాళ్ళకి. ఓకే. సో, ఈ ఫర్ లూప్‌కి ఏం పనొచ్చిందిక్కడ? ఓకే. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 4 అంటే 4 సార్లు ఏం చేయమని చెప్పాం? టర్న్ లెఫ్ట్ అన్నాం. అంటే లెఫ్ట్, 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 లెఫ్ట్. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌కొచ్చేస్తారన్నమాట. ఇప్పుడిక్కడ i ఈక్వల్ టు 1 వస్తది. ఇందాక 0 వచ్చింది. ఇప్పుడు 1 వస్తది. 1 వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ పాటలు. మళ్ళీ సేమ్. మళ్ళీ 4 సార్లు లెఫ్ట్‌కి తిరగడం. ఓకే. తర్వాత మళ్ళీ i ఈక్వల్ టు 2 వస్తది. మళ్ళీ సేమ్ లెఫ్ట్‌కి తిరగడం. ఇక్కడ మరి ఓన్లీ లెఫ్ట్‌కి తిరగడమే అయిపోతుంది గదా! మరి మూవ్‌మెంట్ ఎలాగా అని చెప్పి ఒక డౌట్ వస్తది. లెఫ్ట్‌కి తిరుగుతుంది బానే ఉంది. లెఫ్ట్‌కి తిరుగుతుంది బానే ఉంది. కానీ మూవ్‌మెంట్ ఎలాగా మనది అంటే ఇక్కడికొచ్చి మనం ఏం జేయాలంటే, ఇక్కడ మూవ్‌మెంట్ రాయకూడదు. మనం మూవ్‌మెంట్‌ని ఇక్కడే రాసామనుకోండి ఏమవుద్ది? లెఫ్ట్‌కి తిరిగేసి ముందుకెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇలా రాసాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ అని. ఇందాక అదే అయింది చూడండి. చూసారా? ఇక్కడ ఇది ఏం చేస్తుందో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చేసిందంటే ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 9 అన్నాం. అంటే 9 సార్లు ఈ పనులు చెయ్యి అని చెప్తున్నాం బేసికల్లీ. ఓకే. ఇక్కడ లోపల ఫర్ లూప్ లోపల ఏం రాసాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 టర్న్ లెఫ్ట్ అన్నాం. ఓకే. సో, ఇక్కడ ఏమవుద్దంటే ఈ మెయిన్ లూప్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే, ఈ లోపల ఏదైతే కోడ్ ఉందో దాన్ని ఎగ్జాక్ట్‌గా లూప్ చేయడమే. ఈ పైనున్న లూప్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ i ఈక్వల్ టు 0 వస్తుంది. 0 వచ్చిన తర్వాత ఈ లోపల లూప్‌కెళ్తది. ఈ లోపల లూప్‌లో నేను ఇక్కడ i అంటే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి, ఇక్కడ నేనేం చేస్తానంటే, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 4 ఓకే. ఇక్కడ ఫస్ట్ i అనే ప్లేస్‌లో 0 వస్తది. ఇక్కడ j అనే ప్లేస్‌లోనూ 0 వస్తది. కానీ j అనేవాడు ఏమేం పనులు చేయాలి? లెఫ్ట్‌కి తిరగాలి 4 సార్లు. 4 సార్లు మూవ్ గూడా అవ్వాలి. సో, ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 4 అంటే ఏంటంటే 4 సార్లు 4 సార్లు ఈ లోపలున్న కోడ్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్తున్నాం. ఓకేనా? ఇక్కడ మూవ్ ఎందుకు పెడుతున్నాం? ఇక్కడ మూవ్ పెట్టకూడదు. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూవ్ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి మూవ్. ఎందుకు అంటే ఈ మూవ్ దీనికి సంబంధించింది. ఈ టర్న్ లెఫ్ట్ అనేది ఈ ఎగ్జామ్‌కి సంబంధించి. లేదా ఈ లూప్‌కి సంబంధించి. అంటే ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 9 అని ఎందుకిచ్చాను? ఎందుకు అంటే మన రోబోట్ ఇలా ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతూనే ఉండాలి గదా! అందుకే 9 ఇచ్చాను. ఇందాక నేను చూపించాను చూసారా? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 9 అని ఇస్తే అలా వెళ్ళిపోయింది 10 దాకా. అలా అన్నమాట. ఇప్పుడు మనమేం చేసామంటే ఈ ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ రాసాం. ఓకే. ఇప్పుడు ఇప్పుడిక్కడ ఫస్ట్ ఐలో 0 వచ్చింది. జేలో ఏమొస్తది? జేలో కూడా 0 వస్తది. తర్వాత ఐలో 1 వచ్చింది. జేలో 1 వస్తది. ఐలో 2 వచ్చింది. జేలో 2 వస్తది. ఓకే. సో, ఇప్పుడు ఏమవుద్దనేది ఒకసారి చూద్దాం.
తిరిగింది, 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 మూవ్. తిరిగింది, 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 మూవ్. తిరిగింది, 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 మూవ్. మళ్ళీ తిరిగింది, 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 మూవ్. సో, నాకిలా రావాలి అవుట్‌పుట్. నాకు అవుట్‌పుట్ ఇలా రావాలి అంటే నేనేం చేయాలంటే నెస్టెడ్ లూప్స్ వాడాలి. అంటే ఇక్కడ సందీప్ ఈ రేంజ్ అనే ఫంక్షన్‌లో మనం ఏదో ఒక నంబర్ ఇచ్చాం బేసికల్లీ చెప్పాలంటే. 9 అంటే ఎక్కడి నుంచి లెక్క స్టార్ట్ అవుద్ది? 0 నుంచి స్టార్ట్ అవుతది. 0, 1, 2, 3, 4, 5 అలాగా. ఇప్పుడేం చేసాడిక్కడ? జే ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని పెట్టాడు. అందులో ఏమనిచ్చాడు? టర్న్ లెఫ్ట్ అన్నాడు. అంటే ఫస్ట్ i = 0 అవుతది. ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే 4 సార్లు టర్న్ లెఫ్ట్, టర్న్ లెఫ్ట్, టర్న్ లెఫ్ట్ అంటాం. తర్వాత ఈ మూవ్ అని అంటాం. అంటే మూవ్ అవుద్ది. మళ్ళీ i అనే ప్లేస్‌లో 1 వస్తది. తర్వాత ఈ పర్టిక్యులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఒక స్టెప్ ముందుకి. ఇక్కడ మళ్ళీ i అనే i అనే దాంట్లో 3 వస్తది. 2 వస్తది. మళ్ళీ సేమ్ ఈ కోడ్ అంతా రన్ అవుతుంది. లాస్ట్‌లో ఇది కూడా రన్ అవుతుంది. అంటే ఇక్కడ మూవ్ అని ఎందుకు పెట్టాం? ఎందుకంటే ఈ టర్న్ లెఫ్ట్ అనేది ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ఏంటంటే జస్ట్ తిరగడానికి. ఆ పర్టిక్యులర్ సెల్‌లో. ఓకే. ఇక్కడ మూవ్ అనేది ఎందుకు వాడాం? ఎందుకు అంటే మన రోబోట్ తిరిగిన తర్వాత అక్కడే ఉండిపోకుండా మూవ్ అవుద్దనమాట. ఈ మూవ్ దేనికి సంబంధించింది? ఈ ఫర్ లూప్‌కి సంబంధించింది. ఈ టర్న్ లెఫ్ట్ అనేది దేనికి సంబంధించింది? ఈ ఫర్ లూప్‌కి సంబంధించింది. అంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ రాసామన్నమాట బేసికల్లీ మనం. అంటే ఇది ఎలా ఉంటది ఫస్ట్ i = 0 అవుద్ది. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. కదులుతుంది. మూవ్ అవుద్ది ఒక స్టెప్. తర్వాత i = 1 అవుద్ది. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఒక స్టెప్ మూవ్ అవుద్ది. తర్వాత i = 2 అవుద్ది. అలా 9 దాకా అన్నమాట. అంటే మనం ఇక్కడ ఏం వాడాం? లూప్ వాడి ఆ లూప్‌లో ఇంకో లూప్ వాడాం బేసికల్లీ మనం చెప్పాలంటే. దీన్నే మనం నెస్టెడ్ లూప్స్ అంటాం అన్నమాట. దీన్నే మనం ఏమంటాం? నెస్టెడ్ లూప్స్ అంటాం అన్నమాట. అంటే లూప్‌లో ఏం చెయ్యాలి అనేది ఎలాగ చెప్తాం? ఇక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ నొక్కితే ఈ లూప్‌లో ఏం చేయాలి అనేది చెప్తాం. అవునా? ఈ పర్టిక్యులర్ లూప్‌లో ఏం చెయ్యాలి అని చెప్పాం? టర్న్ లెఫ్ట్ అనే ఫంక్షన్‌ని 4 సార్లు ఎగ్జిక్యూట్ చెయి అంటున్నాం. అంటే 4 సార్లు లెఫ్ట్‌కి తిరుగు అంటున్నాం. 4 సార్లు లెఫ్ట్‌కి తిరిగితే ఆటోమేటిక్‌గా మనం ఏ పొజిషన్‌కొచ్చామో ఆ పొజిషన్‌కొచ్చేస్తామా? ఇలా ఉంది కదా ఫేసింగు. 4 సార్లు లెఫ్ట్‌కి తిరిగి చూడండి. 1, 2, 3, 4 ఫస్ట్ ఇక్కడ ఫేస్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఇది ఫేస్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఫేస్ చేస్తారు. లాస్ట్‌కి ఇక్కడికొస్తారు. అప్పుడేంటి ఎన్ని సార్లు లెఫ్ట్‌కి తిరగాలి? ఇందులో రైట్‌కి తిరగడం, స్ట్రెయిట్‌గా చూడడం అలాంటి ఫంక్షన్‌లేం లేవు. ఓన్లీ లెఫ్ట్‌కి తిరగడం మాత్రమే ఉంది. అప్పుడేం జేయాలి? ఒక ఫర్ లూప్ రాసుకొని, 4 టైమ్స్ లెఫ్ట్‌కి తిరగండి అని చెప్పాం. చెప్పిన తర్వాత ఇంకా అయిపోలేదు కమాండ్స్. తిరిగేసిన తర్వాత ఏం చేయమని చెప్పామంటే మూవ్ అన్నాం. అంటే ఒక అడుగు ముందుకి అన్నాం. తర్వాత మళ్ళీ ఒక ఇటరేషన్ అయిపోయింది కదా! i = 1 వస్తది. ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతది. అలా మొత్తం రింగా రింగా రోజెస్ తిరుగుతదనమాట. తర్వాత మళ్ళీ ఏమన్నాం? మూవ్ అన్నాం. ముందుకెళ్తది. మీరు గమనిస్తే ఈ మూవ్ అనేది దీనికి స్ట్రెయిట్‌గా ఉంది. దీనికి స్ట్రెయిట్‌గా ఉండడం అంటే ఏంటంటే, ఈ మూవ్ అనేది ఈ లూప్‌కి సంబంధించింది. ఈ టర్న్ లెఫ్ట్ అనేది ఈ లూప్‌కి సంబంధించింది. నేను అందుకే ఇక్కడ 9 రాసి, దీనికి సంబంధం వచ్చేలాగా ఇక్కడ మూవ్ అని రాశాను. అంటే 9 టైమ్స్ మూవ్ అవ్వాలి కదా మనం. 9 టైమ్స్ మూవ్ అవ్వాలి. ప్రతి ఒక్క చోట 4 సార్లు లెఫ్ట్‌కి తిరగాలి. మళ్ళీ మూవ్ అవ్వాలి. 4 సార్లు లెఫ్ట్‌కి తిరగాలి. మళ్ళీ మూవ్ అవ్వాలి. అలా మూవ్ అవుతూ 10 దాకా వచ్చేయాలి. ఒకసారి నేను రన్ చేస్తాను చూడండి. ఫస్ట్ i = 1 అయింది. ఓకే. ఒక్క నిమిషం. i = 1 అయింది. ఇక్కడ చూడండి. i = 1 అయినప్పుడు ఏమైంది? ఫస్ట్ 4 సార్లు లెఫ్ట్‌కి తిరగమని చెప్పాం. 1, 2, 3, 4 ఇక్కడ చూసారా స్క్వేరు? 1, 2, 3, 4 4 సార్లు లెఫ్ట్ తిరిగింది. లెఫ్ట్ తిరగగానే, లెఫ్ట్‌కి తిరగగానే
ఏం చేయమని చెప్పాం? లెఫ్ట్‌కి తిరగగానే ఏం చేయమని చెప్పాం? మూవ్ అన్నాం. కాకపోతే ఈ మూవ్ అనే ఫంక్షన్ ఎక్కడుంది? ఈ లూప్‌లో ఉంది. ఈ లూప్‌లో లేదు. ఓకే. ఈ లూప్‌లోనే పెట్టి చూద్దాం ఏమవుద్దో చూడండి. ఈ లూప్‌లో పెడితే ఏమవుద్దంటే బేసికల్లీ 4 సార్లు ఏమేం చేయమని చెప్పాం? లెఫ్ట్‌కి తిరగడం, ముందుకెళ్ళడం, లెఫ్ట్‌కి తిరగడం, ముందుకెళ్ళడం, లెఫ్ట్‌కి తిరగడం, ముందుకెళ్ళడం. ఆ పని చేయమంటున్నాం. అంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి. లెఫ్ట్ లెఫ్ట్ తిరిగింది ముందుకెళ్ళింది. మళ్ళీ లెఫ్ట్ తిరిగి ముందుకెళ్తది. మళ్ళీ లెఫ్ట్ తిరిగి ముందుకెళ్తది. అలా వెళ్ళమన్నాం. కానీ మనకు అలా వద్దు కదా! మనకేం కావాలి? 4 సార్లు లెఫ్ట్‌కి తిరిగేసిన తర్వాత, మనకి 4 సార్లు లెఫ్ట్‌కి తిరిగేసిన తరువాత, మనకేం కావాలి? ముందుకెళ్ళాలి. సో, అందుకే ఈ మూవ్‌ని ఇక్కడ పెట్టాను. ఈ లూప్‌కి ఇది ఫంక్షన్. ఈ లూప్‌కి ఇది ఫంక్షన్. ఎందుకంటే ఇక్కడ 9 సార్లు ఒక పని 2 పనులు రిపీట్ చేయమన్నాను బేసికల్లీ. ఏంటేంటంటే 9 సార్లలో 9 సార్లు 2 పనులు రిపీట్ చేయమని చెప్పాను కదా! చాలా జాగ్రత్తగా వినండి. ఆ పనులేంటి అంటే ఫస్ట్ పని 4 సార్లు లెఫ్ట్‌కి తిరగడం. ఫస్ట్ పని అయిపోయింది. సెకండ్ పని ఒక అడుగు ముందుకేయడం. ఓకే. 1 టైమ్ అయిపోయింది. తర్వాత సెకండ్ టైమ్ మళ్ళీ 4 సార్లు లెఫ్ట్‌కి తిరగడం. ఒక అడుగు ముందుకేయడం. తర్వాత మళ్ళీ థర్డ్ టైమ్ 4 సార్లు లెఫ్ట్‌కి తిరగడం. ఒక అడుగు ముందుకేయడం. అలా ఎన్ని సార్లు చేయాలి? 9 టైమ్స్ చేయాలి. సో, ఒకసారి రన్ చేస్తాను చాలా జాగ్రత్తగా చూడండి. 1, 2, 3, 4 4 సార్లు లెఫ్ట్ తిరిగింది ముందుకెళ్ళింది. మళ్ళీ 1, 2, 3, 4 లెఫ్ట్ తిరిగింది ముందుకెళ్ళింది. 1, 2, 3, 4 లెఫ్ట్ తిరిగింది ముందుకెళ్ళింది. 1, 2, 3, 4 సో, మనం ఏవైతే చెప్పుకున్నామో అదే చేస్తుంది గదా! మన బాట్ అవునా గదా! మనం ఏవైతే చెప్పుకున్నామో మన బాట్ కూడా అదే చేస్తుంది. సో, దీన్నే నెస్టెడ్ లూప్ అని అంటామనమాట. అంటే ఏం లేదు. బేసిక్‌గా చెప్పాలంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్. ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉంటే దాన్నే నెస్టెడ్ లూప్ అంటాం. అంటే మీరిలా పెట్టుకోలేరా సార్? ఇలా పెట్టుకోకూడదా సార్? అంటే పెట్టుకోవచ్చు కావాలంటే. మీ మీ సరదా పోనీ ఇలాగే పెట్టుకోండి. పోనీ మీరెలా పెట్టుకోండి పోనీ. టర్న్ లెఫ్ట్, టర్న్ లెఫ్ట్, టర్న్ లెఫ్ట్, టర్న్ లెఫ్ట్ లాస్ట్‌లో, లాస్ట్‌లో మూవ్. మీరిలా పెట్టుకోలేరా అంటే పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? ఇక్కడేమవుద్దో చూడండి ఒకసారి. లెఫ్ట్, 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 లెఫ్ట్ మూవ్. లెఫ్ట్, 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 లెఫ్ట్ మూవ్. లెఫ్ట్, 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 లెఫ్ట్ మూవ్. మనం ఇందాక ఏదైతే చేసామో ఇక్కడ అదే చేస్తున్నాం. కానీ, కానీ నేనేం వాడానిక్కడ లోపల మనం ఇందాక రాసిన కోడ్ చాలా తక్కువ లైన్స్ ఉన్నాయి. ఇది చాలా ఎక్కువ లైన్స్. నేనిక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఈ లోపల ఈ 4 లెఫ్ట్‌లని నేనేం చేశానంటే బేసిక్‌గా 4 ఇక్కడ చేస్తున్న పనొక్కటే. ఇది ఈ ఈ 4 పనులు ఒకటే. కానీ, ఒకటే కాబట్టి నేనేం వాడానంటే బేసిక్‌గా 4 సార్లు మనం ఒకటే పని చేస్తున్నాం కాబట్టి, 4 సార్లు మనం ఒకటే పని చేస్తున్నాం కాబట్టి నేనేం చేశానంటే బేసిక్‌గా ఇలా లోపలికొచ్చి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అన్నాను. 4 సార్లు చేయమని చెప్పాను. ఏం పని చేయాలి? సింపుల్‌గా టర్న్ లెఫ్ట్. ఓకే. సో, ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇందాక చేసింది, ఇప్పుడు చేసింది ఒకటే సేమ్. లెఫ్ట్, 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 లెఫ్ట్ మూవ్. మళ్ళీ లెఫ్ట్, 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 లెఫ్ట్ మూవ్. సో, ఇలా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట బేసికల్లీ చెప్పాలంటే. దీన్నే మనం 'రింగా రింగా రోజెస్' అని చెప్పి నేను ముద్దుగా పిలుచుకుంటాం. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. ఓకే. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో టైప్ చేసి పెట్టండి. ఓకే. థాంక్ యూ.